తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరా నవల వింటున్నామండి. రచన లక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాను అన్నాడు శర్మ. నన్ను లేపు, కాఫీ కాచిస్తాను అంది కుసుమ. ఆ కాఫీకేమిటి, నువ్వు అలాంటివేం పెట్టుకోకు పిన్ని అన్నాడు. కుసుమ వినలేదు. తెల్లారగట్ల లేచి శర్మకి కాఫీ ఇచ్చింది. నువ్వే ఎదురురా పిన్ని అన్నాడు శర్మ. కుసుమ సంతోషంగా ఎదురు వచ్చింది. వస్తా పిన్ని అన్నాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంది నవ్వుతూ. ఇదంతా నీ చలవే అంటూ మరోసారి చెప్పి సాగిపోయాడు శర్మ. కుసుమకి చాలా సంతోషంగా ఉంది. శర్మ తన దగ్గరికి వచ్చి ఇంత వాడయ్యాడు. తన వాళ్ళల్లో తనకెంత పేరు, అందులోనూ వాడి అభివృద్ధికి తనే డబ్బు సర్దుబాటు చేసింది. ఇదంతా ఆయనకి ఒక్కసారి చెప్పేస్తే, వాడు 1,00,000తో వచ్చాక అప్పుడు చెప్పాలి. రాత్రి కోపం మర్చిపోయింది కుసుమ. శర్మ గురించిన ఆలోచనలతో ఆవిడ మనసు సంతోషంగా ఉంది. రాజేంద్ర స్నానం చేసి రోజూ కన్నా తొందరగానే తయారయ్యారు. ఇంకా తలపోటు తగ్గలేదని టిఫిన్ తీసుకోలేదు. మరోసారి కాఫీ మాత్రం తీసుకుని భార్యని డబ్బు తీసిమ్మన్నాడు. పిల్లలకి టిఫిన్ తినిపిస్తున్న కుసుమ వస్తున్నా అందే కానీ రాలేదు. మరోసారి భార్యను పిలిచాడు. కుసుమ వస్తున్నా అంది, మళ్ళా రాలేదు. లేచి వెళ్ళి బిరువా తెరిచాడు. లాకర్ తెరిచాడు. కంగారుగా అటు ఇటు వెతికాడు. శూన్యం. కుసుమా గావు కేక పెట్టాడు. అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. కుసుమ కంగారుగా పరిగెత్తుకొచ్చింది. భర్త వాలకం చూసి కంగారుగా ఏమిటి, ఏమైంది అంది. డబ్బేది? లాకర్లో మీరే పెట్టారుగా. అదే లేదు, నువ్వెక్కడన్నా పెట్టావా? కుసుమ ఎక్కడన్నా పెట్టి ఉందనే ఆశ మినుకుమంటుండగా అన్నాడు. అతని మాట నూతిలోంచి వచ్చినట్టుగా ఉంది. బాగుంది, నేనెందుకు తీస్తాను, మీరేగా పెట్టారు. ఏమిటి, నువ్వు తీయలేదు? అతని కళ్ళకి అన్నీ పచ్చపచ్చగా కనిపించసాగాయి. ఎలాగో 2 అడుగులు వేసి మంచం మీద కూలబడ్డాడు. అతని కంగారు అర్థం లేనిదిగా అనిపించింది కుసుమకి. ఎందుకంత కంగారు, అక్కడ పెట్టింది ఏమవుతుంది అంటూ తను చూసింది. బ్యాగ్ లేదు. బ్యాగ్ ఎక్కడ పెట్టారు అని అడిగింది. అదేగా లేంది అన్నాడు రాజేంద్ర లేచి నిలబడుతూ. అతని కళ్ళు ఎర్రగా అయినాయి. బ్యాగ్ పళంగానే పెట్టారా? కుసుమకి నీరసం వచ్చేసింది. నీ ఎదురుగానేగా పెట్టింది. శర్మ ఏడి, ఇలా పిలువు. వాడెందుకు? ముందు పిలువు అరిచాడు రాజేంద్ర. వాడు 4 గంటలకి ఊరెళ్ళాడు. ఊరా? ఏ ఊరు? అతని గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. అది వరకు డబ్బు, గ్లాసులు వగైరా అతని కళ్ళ ముందు మెదిలి వాటి అర్థాలు ఒక్కసారిగా తెలిసినట్టయింది. శర్మని అనుమానించి అవమానించినట్లు గ్రహించి కుసుమ మనసు ఉడికిపోయింది. రాత్రనక పగలనక వాడంత కృషి చేస్తుంటే పైకి రావాలని. కుసుమ డ్రాయర్ సొరుగు అవి వెతుకుతూనే జవాబిచ్చింది. వాడు నిన్ననే చెప్పాడు ఊరు వెళ్తానని. మీ అనుమానం వాడి మీదకు పోయినట్టుంది. వాడు కుసుమ మాట పూర్తి కాకుండానే రాజేంద్ర కుసుమ జుట్టు పట్టుకొని వంగదీసి ఈ చెంప ఆ చెంప చెళ్ళుమనిపించాడు. అనుకోని ఈ పరిణామానికి దిమ్మెరపోయింది కుసుమ. ఎప్పుడూ పల్లెత్తు మాటనని రాజేంద్ర అలా కొట్టడం. డబ్బు లేదు. శర్మ ఊరెళ్ళాడు. రెప్ప వేయడం మర్చిపోయిందాన్లా గుడ్లప్పగించి రాజేంద్ర కేసి చూస్తూ అలాగే ఉండిపోయింది. అంత కోపంలోనూ ఆవేశంలోనూ తను చేసిన పనికి కొద్దిగా వెనక్కి తగ్గి వెంటనే అక్కడి నుంచి యువతలకి వచ్చేశాడు రాజేంద్ర. మీరా మనసు చిత్ర విచిత్రమైన భావాలతో ఊగిసలాడుతోంది. అరుణ వస్తోందంటే అనిర్వచనీయమైన ఆనందం. మరోపక్క ఏదో భయం. అరుణ వస్తే తనిక్కడ మరీ బందీ అవుతుందేమో. తనిక్కడ ఉన్నట్టు అరుణకి తెలియదు కాబోలు. తెలిస్తే రెక్కలు కట్టుకొని వాలదు. అది సాధ్యం కాకపోతే ఉత్తరమన్నా రాసేది. హఠాత్తుగా నన్నిక్కడ చూసి అరుణ ఏమంటుంది? క్రితం రోజే శాంతమ్మగారు తొందరగా రమ్మని చెప్పింది. మీరా తొందరగానే వచ్చింది. గేటు దాటి లోపలికి అడుగు పెట్టేసరికి శేఖరం కనిపించాడు. అరుణ రాలేదా, లేక ఏ ట్యాక్సీలోనన్నా వచ్చారా అనుకుంటూ లోపలికెళ్ళింది అటు ఇటు చూస్తూ. ఎందుకో గుండెలు దడదడలాడాయి. తడబడే అడుగులతో వంటగదిలోకి వచ్చింది. స్టవ్ వెలిగించి నీళ్లు పడేసింది. ఇంకో స్టవ్ వెలిగించి పాలు పెట్టింది.
పని చేస్తోందన్న మాటే గాని ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కిపడి చూస్తోంది. శాంతమ్మ గారు ఆవిడ వెనకాలే శేఖరం అక్కడికి వచ్చారు. శేఖరం గుమ్మం యువతలే ఆగిపోయాడు. డికాషన్ తీశావా? శాంతమ్మగారు అడిగింది. తీశానండి, నెమ్మదిగా చెప్పింది మీరా. మా పాప వచ్చింది, చెప్పిందావిడ. మీరా కేసి పరీక్షగా చూస్తున్నాడు శేఖరం. అరుణ రాకకి ఆ ముఖంలో వెళ్ళి విరిసే ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అక్కడ శేఖరం ఉండడంతో మీరా ఏమీ అనలేదు. శాంతమ్మగారు కాఫీ కలిపేయి అంది. మీరా కాఫీ కలిపింది. కప్పులో పోసి శాంతమ్మగారి చేతికి ఇచ్చింది. ఆవిడ శేఖరానికి ఇచ్చింది. కాఫీ ఫ్లాస్క్లో పోయమంటారా అని అడిగింది మీరా. పొయ్యి, ఇంకా అమ్మాయి లేవలేదు. మీరా కాఫీ ఫ్లాస్క్లో పోస్తుంటే శేఖరం అన్నాడు, నాకు ఇంకొంచెం కావాలి అని. అమ్మా, అరుణ వచ్చినట్లు కాఫీకి తెలిసిందా ఏం? ఈరోజు ఇంత బాగుంది. ఇంటి ఆడపడుచు వచ్చిందని భయపడ్డట్టుంది అందావిడ నవ్వుతూ. మీరా ఫ్లాస్క్లో పోయటం ఆపి అలాగే నిలబడిపోయింది. మీరా ఆగిపోవటం చూసి అబ్బాయికి ఇయ్యి అంది శాంతమ్మగారు. మీరా మరో కప్పులో పోసి గుమ్మం వరకు వచ్చి ఆ పక్కనే ఉన్న స్టూలు యువతలకి జరిపి కాఫీ కప్పు దానిమీద పెట్టి వెళ్ళిపోయింది. కొంతసేపయ్యాక మీరా అరుణ గదిలోకి వెడదామని వచ్చింది. హాల్లో శేఖరం కూర్చున్నాడు. హాల్లోంచే ఆ గదిలోకి వెళ్ళాలి. మీరా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంతసేపు అరుణని చూడకుండా ఉండడానికి మీరా ఎంత ఉగ్గబట్టుకునుందో శేఖరం గ్రహించకపోలేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చూడాలని అతను చాలా కుతూహలంతో ఎదురుచూస్తున్నాడు. తర్వాత అరుణ తన మీద విరుచుకుపడుతుందని అతనికి తెలుసు. శేఖరం లేచి దొడ్లోకి వెళ్ళాడు. అతను దొడ్లోకి వెళ్ళడం చూసిన మీరా గబగబా అరుణ గదికేసి నడిచింది. అరుణ నిద్రపోతున్నా ఓసారి చూద్దామని. గుమ్మం వరకు వచ్చిన ఆమె ఆగిపోయింది. ఎందుకో గుండెలు దడదడలాడాయి. ఒక అడుగు లోపలికి వేసి ద్వారబంధం మీద చేతులాపి లోపలికి తొంగి చూసింది. అరుణ లేచింది. పెట్టె దగ్గర నిలబడి ఉంది. ఇటు వీపు పెట్టి ఇంకో అడుగు లోపలికి వేసింది ఆమె. తలుపు కదిలిన శబ్దానికి అరుణ ఇటు తిరిగింది. అంతే. మీరా ఏదో అనాలనుకుంది, ఏమీ అనలేకపోయింది. నవ్వు ముఖంతో చూస్తోంది. క్షణంలో సగంసేపు ఇద్దరూ అలాగే చూసుకుంటూ ఉండిపోయారు. అరుణ పూర్తిగా ఇటు తిరిగింది. ఆమె ఒక్క అంగలో వెళ్ళినట్టు అరుణ దగ్గరకొచ్చింది. అరుణ అని ఆమె, మీరా అని అరుణ ఇద్దరు ఒకేసారి ఒకరిని ఒకరు పిలుచుకున్నారు. మీరా, నువ్వీ ఊళ్ళో ఉన్నావా? ఎందుకలా చెప్పకుండా పారిపోయావు? ఆమె భుజం మీద తలవాల్చి ఏడుపు గొంతుతో అంది అరుణ. మీరాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ ఒంట్లో ఎలా ఉంది అరుణ? కులాసాగా ఉంటోందా? అంతకన్నా ఏం మాట్లాడాలో తోచలేదు ఆమెకి. అరుణ మొదటే ఎందుకలా చెప్పకుండా పారిపోయావు అని అడిగేసరికి అరుణతో ఎన్నో మాట్లాడాలనుకున్న ఆమె మనసు మొదటే మూగబోయినట్టయింది. ఏమిటి మీరా, ఇలా అయిపోయావేమిటి? చాలా మారిపోయావు, చాలా చిక్కిపోయావు. అమ్మగారు కులాసానా అంటూ ఆమె చెయ్యి పట్టుకునే మంచం దగ్గరికి నడిచింది అరుణ. మంచం పైన కూర్చోవటానికి ఏమిటోలా అనిపించింది మీరాకి. శాంతమ్మగారు వస్తే అనిపించింది. అరుణ కూర్చొని మీరాని కూర్చోబెట్టింది. నా మీద నీకు బాగా కోపం వచ్చింది కదూ, లేకపోతే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావా? అరుణ కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. ఆమె చాలా నిగ్రహంగా కళ్ళనీళ్లు రాకుండా అదుపు చేసుకుంటోంది. ఛ అరుణ, ఏమిటిది అంటూ కళ్ళు తుడుస్తూ అంది. శాంతమ్మగారు చూస్తే బాగుండదని భయపడింది. నీ మీద నాకు కోపమా అరుణ? ఎప్పుడైనా నీ మీద నాకు కోపం వచ్చిందా? మరెందుకలా చేశావు? కనీసం ఉత్తరమన్నా రాయాలనిపించలేదా? నేను రాద్దామంటే ఎక్కడికని రాయను? తడుముకోకుండా చప్పునంది ఆమె. 2 ఉత్తరాలు రాశాను నీకు, నీ దగ్గర నుండి జవాబు లేదు. నువ్వు లేవేమోనని ఇంకా ఊరుకున్నాను. నాకు అసలు నీ ఉత్తరాలేమీ అందలేదు. శాంతమ్మగారు అక్కడికి రావడంతో ఆమె లేచి నిలబడింది. వాళ్ళిద్దరూ అంత సన్నిహితంగా మాట్లాడుకోవటం చూసి శాంతమ్మగారు తెల్లబోయింది. అరుణ కూడా లేచి నిలబడుతూ తల్లితో ఫిర్యాదు చేస్తున్నట్టుగా అంది. చూశావా అమ్మా, మీరా ఎంత దొంగో అని ఆమె కేసు తిరిగి, పోనీ అమ్మని అడిగితే నా అడ్రస్ చెప్పదు? ఇంకా అరుణ ఏదో అంటోంది. శాంతమ్మగారు ఆశ్చర్యంగా, మీరా నీకు తెలుసా అని అడిగింది. ఆమె తల వంచుకొని నిలబడింది. ఈసారి ఆశ్చర్యపోవడం అరుణ వంతైంది. అవునమ్మా, మీరా నా స్నేహితురాలని నీకెప్పుడూ చెప్పలేదు? అయితే నీకు చెప్పలేదన్నమాట.
ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే అంది అరుణ. దగ్గరగా వచ్చి మీరా చేతులు పట్టుకుంటూ అంది మళ్ళా. ఎంత దొంగవి, అందర్నీ సర్ప్రైజ్ చేద్దామనా? భలేదానివేలే మొత్తానికి. మీరా బలవంతంగా నవ్వింది. శాంతమ్మ గారికి ఏం అర్థం కాలేదు. అది వరకు అరుణ మీరా సంగతి చెప్పింది కూడా ఆవిడకి గుర్తులేదు. ఆవిడ యాత్రల నుండి హైదరాబాద్ వచ్చినప్పుడు 2 రోజులే ఉంది. అక్కడ ఆమెని చూడలేదు. మీరా అక్కడి ఇళ్లల్లో ఉండదేమో అనుకుందామే. పాపా రా, కాఫీ తీసుకుందువు గాని అని శాంతమ్మగారు వెళ్ళిపోయింది. మీరా, ఎంత నాటకమాడావు, భలే దానివే. కూర్చో, ఇప్పుడే 2 నిమిషాల్లో వచ్చేస్తాను అంది అరుణ. అలాగే అన్నట్టు తలూపింది ఆమె. అరుణ యువతలకి వస్తుంటే చప్పున వరండాలోకి తప్పుకున్నాడు శేఖరం. అసలు యుద్ధం ఇప్పుడుంది. అరుణ తనని ఇక్కడ ఇలా చూసి చాలా గొడవ చేస్తుంది. ఆ సమయం పెద్ద సమస్యలా అయిపోయింది మీరాకి. తను ఆ రోజే మొండితనంగా మానేయవలసిందేమో. ఏమిటిది, ఇలాంటి పరిస్థితి వచ్చింది? అరుణ మొహం కడుక్కొని గదిలోకి వచ్చింది. ఆమె అక్కడ లేదు. మీరా అని పిలుస్తూ యువతలకి వచ్చింది. పాపా ఇలారా, తల్లి పిలిచింది. అరుణ అక్కడికి వచ్చింది. మీరా ఫ్లాస్క్లో కాఫీ కప్పులోకి పోస్తోంది. శాంతమ్మ గారు టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. ఇంత క్రితం మీరాని చూసినప్పుడు కూడా అరుణ అంత ఆశ్చర్యపోలేదు. కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తుండిపోయింది, చేత్తో తువ్వాలు అలాగే పట్టుకొని. మీరా కొద్దిగా కళ్ళెత్తి చిన్నగా నవ్వింది. అది నవ్వు కాదు, ఏడవలేక నవ్విన నవ్వు. రా పాపా, చల్లారిపోతుంది. ఇదేం గ్రహించని శాంతమ్మగారు కూతుర్ని పిలిచింది. అరుణ నిద్రలో నడిచిన దానిలా నడిచి వచ్చింది. మీరా చెయ్యి పట్టుకుంటూ మీరా అంది. అరుణ గొంతు పెదాలు వణికాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరా కళ్ళు కిందికి వాలిపోయాయి. శాంతమ్మగారు తెల్లబోయి చూస్తోంది. అరుణ, ముందు కాఫీ తీసుకో, తర్వాత అన్నీ. ఎలాగో అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది మీరా. ఆమె వెళ్ళిన వైపు ఓ మారు చూసి తల్లికేసి తిరుగుతూ అంది. ఏమిటమ్మా మీరా ఇక్కడ? మిగిలిన వాక్యం పూర్తి చేయలేనట్లుగా ఆగిపోయింది. కూతురు అంత బాధపడటం చూసి ఇద్దరికీ బాగా స్నేహమని గ్రహించింది ఆవిడ. అవునమ్మా, పరిస్థితులు బాగాలేవని చెప్పి చేరింది. ఏం చదువుకోలేదటగా? చదువుకోలేదా? మరింత ఆశ్చర్యపోయింది. అలాగే చెప్పింది. అబద్ధం, బిఏ చదివితే అన్నయ్య చెప్పలేదు. ఏమో, నాకేం తెలుసు. చల్లారిపోతుంది, ముందు కాఫీ తీసుకో. తల్లి మాట వినిపించుకున్నట్టు లేదు. అరుణ వంటగదిలోకి వచ్చింది. మీరా అక్కడ గిన్నెలు సర్దుతోంది. అరుణ ఆమె దగ్గరగా వచ్చి, నీకిప్పుడేమైనా పనుందా? ఒక్క 5 నిమిషాలు ఇలా రాగలవా? మీరా పరిస్థితి కడుపులో బాధ ఉండలు చుట్టినట్టు బాధ పెడుతున్నా అదేం కనపడనీయకుండా పైకి హేళనగా అంది. మీరా ఇటు తిరిగింది. అరుణ కేసి నిదానంగా చూస్తూ చాలా శాంతంగా అంది. అరుణ, ప్లీజ్, నువ్వు ఈరోజు ఇలా ఉంటే అమ్మగారు ఏమనుకుంటారు? వెళ్ళి కాఫీ తాగిరా. 5 నిమిషాలు కాదు, నీ ఇష్టం, ఎంతసేపైనా మాట్లాడతాను. ఎంత మారిపోయావు, బాధగా కోపంగా అంది. మీరా అరుణ భుజం మీద చెయ్యి వేసి బ్రతిమాలుతున్నట్లుగా అంది. అరుణ, నీకు పుణ్యం ఉంటుంది, అలా మాట్లాడకు. వెళ్ళి కాఫీ తీసుకురా. అమ్మగారు నీకోసం చూస్తున్నారు. నా గురించి కొంచెం ఆలోచించు. అన్నీ వింటే నువ్వే అంటావు. చాలా మంచి పని చేశావనా? మీరా కోపంగా అంది. పోనీ చెప్పు, నీకిష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను. అరుణ మాట్లాడలేదు. మీరానే చూస్తూ నిలబడింది. అరుణ, అలా చూడకు. అసలు నువ్విలా కూర్చో అని ఆ పక్కనే ఉన్న స్టూలు జరిపి అరుణ భుజాలు పట్టుకుని స్టూలు మీద కూర్చోబెట్టింది. గబగబా స్టవ్ మీద నీళ్లు పడేసింది. చెంపకి చేయి చేర్చి మీరా చేసే ప్రతి పని చూస్తూ కూర్చుంది అరుణ. 10 నిమిషాలు గడిచిపోయినాయి. ముందు కాఫీ అయినాక ఆ తర్వాత నీ ఇష్టం అంది. శాంతమ్మగారు వంటగది గుమ్మం వరకు వచ్చి వాళ్ళను చూసి వెళ్ళిపోయింది. మీరాకి ఏమిటోలా అనిపించింది. ఆవిడ ఎన్నిసార్లు చెప్పినా తనకి ఏం తీసుకోవాలన్నా ఏదోలానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అరుణ గురించి తప్పదు. ఇప్పుడు చెప్పు అంది అరుణ. అరుణ వచ్చాక అరుణ అడిగిన దానికి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఎన్నడో తయారు చేసుకుంది మీరా. తడుముకోకుండా చెప్పేసింది. బామ్మకి జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అప్పటికప్పుడు బయలుదేరి విజయవాడ వచ్చేశాము. దేవుడి దయవల్ల బామ్మకు కాస్త కులాస చిక్కింది. అమ్మకి సుస్థి చేసింది. అది వరకే కాస్త నీరసంగా ఉండేది.
బామ్మ ఈ ఊళ్ళోనే ఇల్లు కొంది. అంతా ఇక్కడికి వచ్చాం. మళ్ళీ బామ్మ ఆరోగ్యం దెబ్బతింది. కొన్నాళ్ళు మంచంలో ఉంది. తర్వాత బామ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అసలే కాస్త సుస్తీగా ఉన్న అమ్మ మంచం ఎక్కింది. అమ్మ మందులకి, ఇంట్లో గడపడానికి ఉన్న డబ్బు కాస్త తరుగుతూ వచ్చింది. మహా వాళ్ళకే కూర్చొని తింటే కొండలు కూడా తరుగుతాయంటారు. అలాంటిది మా బోటి వాళ్ళ సంగతి వేరే చెప్పేదేముంది? ఉద్యోగాలు ఎంత తొందరగా దొరుకుతాయో నీకు తెలియదా? అరుణా, ఒక్క మాట నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ ఇక్కడ నాకెలాంటి అగౌరవం జరగట్లేదు. అమ్మగారు ఎంత అభిమానంగా చూస్తారని. ఇక్కడ కాకపోతే ఇంకో ఇంట్లోనన్నా చేయవలసిందే. నేను BA చదివాను, నేను కుర్చీలో కూర్చుంటాను అంటే కడుపు నిండదరుణా. అమ్మకి ఏం చేసేందుకు లేదు. అసలు దేనికైనా అప్లై చేశావా? లేకపోతే ఊరికే కూర్చున్నాననుకున్నావా? ఆఖరికి ఈ ఊళ్ళో స్కూల్ టీచరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఆ పోస్టు ఖాళీ అని తెలిసి దానికి ప్రయత్నం చేశాను. ఎంత చిన్న ఉద్యోగం కావాలన్నా దక్షిణ కావాలిగా. దానికి తయారయ్యాను. 1000 రూపాయలట. అది నమ్మకం లేదు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఖచ్చితంగా వస్తుందంటే ఇంకో 500 ముందుకు అడుగు వేద్దును. తీరా రాకపోతే ధైర్యం చాలలేదు అరుణ. అరుణ మీరా భుజం మీద చెయ్యి వేస్తూ అంది. మీరా, ఇన్ని అవస్థలు పడుతూ నాకొక్క ఉత్తరం రాయలేకపోయావా? మీ అమ్మగారేనని నాకు తెలియదు. పోనీ అన్నయ్యను చూస్తే తెలియలేదు? అన్నయ్య అప్పుడేదో అన్నాడని. అరుణ మాటకి అడ్డు వస్తూ చప్పున అంది మీరా. నీకు తెలిసేమో అనుకున్నాను. నాకు తెలిస్తే ఇలా ఊరుకుంటానా మీరా? అసలు అలా ఎలా అనుకున్నావు? అన్నయ్య నాకేం చెప్పలేదు, బాధగా అంది అరుణ. తెలిసి ఊరుకుంటావని కాదు, అక్కడ నీ పరిస్థితులు ఎలాంటివో నాకెలా తెలుస్తుంది అరుణ? అలాంటి పరిస్థితులేం లేవు మీరా. అయినా ఒక ప్రాణంలా మసులుకున్నాము. ఆ పాటి స్వాతంత్రం ఉండదా? క్షణం ఆగి మళ్ళీ అంది బాధగా. ఎన్ని చెప్పావప్పుడు, నన్ను ఎంత ఆట పట్టించావు, అవన్నీ మర్చిపోయావా మీరా? ఎంత తేలిగ్గా మర్చిపోగలవు? అరుణా, అవును, నిజంగా పెళ్లి కూతుర్ని చేసినప్పుడు నాకెంత దుఃఖం వచ్చిందని. ఆపుకుందామనుకున్నా ఆపుకోలేకపోయాను. మగ పెళ్లివారిని మచ్చిక చేసుకుని ఆడపడుచులా పెళ్లికి వస్తానని చెప్పావు. మర్చిపోయావా? ఆ బాధలో, ఆ కోపంలో అన్నయ్యని తిట్టేశాను. నేను లేనప్పుడు నువ్వొస్తే తనేదో అనే ఉంటాడు అనిపించేది. అదే అన్నయ్యని అన్నాను. జ్యోతి ఇంటికెళ్ళి అడిగితే ఎవరికో జబ్బుగా ఉందని వెళ్ళారు అని చెప్పిందనుకో. కానీ నువ్వు అసలు ఉత్తరం కూడా రాయకపోవడంతో అన్నయ్య మీద విరుచుకుపడ్డాను. మీరా మాట్లాడలేదు. చేతివేళ్లు చూసుకుంటూ ఉండిపోయింది. ఓ చెంప శాంతమ్మగారు ఏమనుకుంటుందోనని భయంగా ఉంది. ఆవిడ పూజకి టైం అవుతోంది. మాటిమాటికి అరుణ అలా కన్నీళ్లు పెట్టుకోవడం మీరాకి భయం వేసింది. శాంతమ్మగారు ఏమనుకుంటుంది? అరుణ, నువ్విలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఈరోజు పుట్టింటికొచ్చి తప్పు కదూ. అమ్మగారు నన్నెంత గౌరవంగా చూస్తారో తెలుసా అంటూ అరుణ కళ్ళు తుడిచింది మీరా. ఉండు, అన్నయ్యని నీకు మంచి ఉద్యోగం చూడమంటాను. అంత చదువుకొని ఇలా దిగజారిపోవటమా? ఏమరునా, నా చేతి వంట రుచి చూడకుండానే హడలు పుట్టిందా? బలవంతంగా నవ్వుతూ అంది మీరా. ఎలా నవ్వగలుగుతున్నావు నువ్వు అంత హాయిగా? ఆశ్చర్యంగా అడిగింది అరుణ. నీలా ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ కూర్చుంటే ఎలా అంది. ఇది నీకు చిన్న విషయమా? ఎలాగైనా నువ్వు చాలా మారిపోయావు మీరా. ఇప్పుడు నీ మాట అది చూస్తుంటే. అప్పుడు మీరా మాటలు తమాషాలు చేసేది నువ్వేనా అనిపిస్తోంది అంది అరుణ బాధగా, ఆశ్చర్యంగా. కొంపదీసి ఇప్పుడు నువ్వసలు మీరావే కాదు, పొమ్మనవు కదా నవ్వేస్తూ అంది మీరా. నిజంగానే ఆ మీరావి కాదు. అవతల శాంతమ్మ గారికి పూజ టైం అవుతోంది. ఆవిడేమనుకుంటుందోనని మీరాకి భయంగా ఉంది. అరుణకి మీరాతో ఎక్కువసేపు మాట్లాడినా తనివి తీరినట్లు లేదు. అరుణ ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది. ఇంకా మీరా దృష్టి అక్కడ లేదు. ఆవిడేమనుకుంటున్నారో ఇదే ధ్యాస. ఎలాగైతేనేమి మీరా ఆ గదిలోంచి బయటపడింది. శాంతమ్మగారు స్నానం చేసి వచ్చేసరికి ఆవిడకి పూజకి సిద్ధం చేసింది. అప్పటికి గాని మీరా మనసు కుదుటపడలేదు. ఆ పూట శేఖరం టీకి కూడా లోపలికి రాలేదు. తన గదిలోనే ఉండిపోయాడు. ఏవో ముఖ్యమైన కాగితాలు చూసుకుంటూ ఉండిపోయాడు. కానీ ప్రతి చిన్న అలికిడికి మనసులో ఉలికి పడుతూనే ఉన్నాడు. రాబోయే గాలి దుమారానికి సిద్ధంగా ఉన్నాడు. అరుణ రానే వచ్చింది.
అరుణ రాకని గ్రహించనట్టే ఉండిపోయాడు శేఖరం. అరుణ అక్కడే ఉన్న ఇంకో కుర్చీ చప్పుడయ్యేలా కాస్త పక్కకి జరిపి మరీ కూర్చుంది. శేఖరానికి తల ఎత్తక తప్పలేదు. తల ఎత్తి అరుణ కేసి చూడనట్లు చూసి చిన్నగా నవ్వాడు బలవంతంగా. చాలా అర్జెంటు పనిలో ఉన్నట్టున్నావు అతి మామూలుగా అంది అరుణ. కళ్ళు మాత్రం చాలా నిశితంగా పరీక్షిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇదేదో చాలా పెద్ద దుమారమే అనిపించింది శేఖరానికి. కాగితాలు పక్కకి పెట్టి గాలికి ఎగిరిపోకుండా దానిమీద పేపర్ వెయిట్ ఉంచుతూ, ఏమిటరుణా అన్నాడు పూర్తిగా ఆమె కేసి తిరగకుండానే. అర్జెంటు పనేమో చూసుకో. ఈసారి అరుణ గొంతులో హేళన ధ్వనించింది. శేఖరం కుర్చీలో వెనక్కి వాళ్తూ అన్నాడు, అర్జెంటేమీ లేదు. నేను అడగబోయేదేమిటో నీకు తెలిసే ఉంటుందనుకుంటాను. చెప్పందే ఎలా తెలుస్తుంది? చాలా నిదానంగా అన్నాడు. అరుణకి కోపం వచ్చింది. దాన్ని పైకి కనపడనీయకుండా అంది, అదే మీరా సంగతి. అతని ముఖంలోకి చూస్తూ అంది. అతను మాట్లాడలేదు. కొంచెం ముందుకు వంగి ఎడమ చెయ్యి టేబుల్ మీద ఆంచుకుని కుడి చేత్తో కాగితాల మీద ఉంచిన పేపర్ వెయిట్ని అటూ ఇటూ తిప్పుతూ ఉండిపోయాడు. అర్థం కాలేదా అన్నయ్య? ఆ గొంతులో బాధ, కోపం సమపాళ్లలో ధ్వనించాయి. నువ్వేం చెప్పందే నవ్వాడు. మీరా కోసం అప్పుడు అంత ఏడ్చానే, ఇక్కడ వంట మనిషిగా చేరింది, అది తెలుసుగా? వంట మనిషి. అతని మనసు గిలగిల్లాడింది. మీరా గురించి, మీరా ఈ పరిస్థితికి తనెంత వ్యధ చెందుతున్నాడో అరుణకేం తెలుసు? మీరా ఇక్కడ ఉందని చెప్పలేకపోయావా? ఇంకా మీరా మీద నీకు కోపం పోలేదులా ఉంది. శేఖరం శుష్కహాసం చేశాడు. ఏమన్నయ్యా మాట్లాడవు? ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. నిజం చెప్తే కూడానా? ఏమన్నయ్యా మాట్లాడవేం? కొంచెం విసుగ్గా అంది అరుణ. ఏం మాట్లాడమంటావు అన్నాడతను. మీరా ఇక్కడున్నట్లు చెప్పలేదేం? నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. జ్యోతి నీ స్నేహితుణ్ణి ఏదో చేయటమేమిటి? అనుకోకుండా మీరా అక్కడున్నందుకు మీరా మీద అంత కక్ష. అరుణా ప్లీజ్, ఆ సంగతి నేనెప్పుడో మర్చిపోయాను. ఆ సంగతి ఆవిడ దగ్గర అనొద్దు కూడా. నీకు తెలిసేమో అనుకున్నాను. లేకపోతే బాగుంది, ఇద్దరికిద్దరూ బాగా సరిపోయారు. తను కూడా అలానే అంది. నాకు తెలిస్తే మీరా సంగతి నీ దగ్గర అనకుండా ఉంటానా? నేనున్నది ఎప్పుడు ఏదో ఒక పూట కనిపించి వచ్చేస్తున్నాను. ఒక్క పూట కాదు, ఒక్క నిమిషం ఉన్నా తెలియజేసేదాన్ని. ఇక్కడ ఇలా ఉన్నట్టు తెలిస్తే నీ దగ్గర అనకపోయేదాన్నా. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరాకి మంచి ఉద్యోగం చూడు. అన్నయ్య, ఈ ఒక్క సహాయం చేసి పెట్టావంటే మీరా మాట ఎలా ఉన్నా నేను నీకు రుణపడి ఉంటాను. అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతనికి చాలా బాధ అనిపించింది. అదేం మాట అరుణా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మళ్ళీ అతనే అన్నాడు, ఆవిడకి ఇష్టమేనా ఉద్యోగం చేయటం? అంత చదువుకుని ఇలాగే ఉండాలనుకుంటారా ఎవరైనా? అరుణ అంత తేలిగ్గా వదిలిపెడుతుందనుకోలేదు అతను తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు, నీ ఫ్రెండ్కి ఎలాంటి ఉద్యోగం కావాలో కనుక్కో. ఆమెకి కోపం వచ్చింది. అన్నయ్య, ఇప్పుడే చెప్తున్నా, మీరా గురించి నువ్వు హేళనగా మాట్లాడావంటే నేను ఊరుకోను. అమ్మకి నీకు కోపం వచ్చినా సరే నేను ఒక్క క్షణం ఇక్కడుండను. తనకి కూడా మనకి మళ్ళీ పేరుంది. ఆవిడగారు నీ ఫ్రెండు అంటూ హేళన చేస్తే మాత్రం అది వరకులా ఊరుకోను. శేఖరం దృఢస్వరంతో అన్నాడు. మీరా గురించి నా నోటి వెంట ఒక్కటంటే ఒక్కటి హేళనగా, వ్యంగ్యంగా చిన్న మాట వచ్చినా నా నాలుక చీరేయి, సరేనా? ఆవిడ మీద నాకేం కోపం లేదు. చెబితే నువ్వు నమ్మవు. క్షణం ఆగి నవ్వుతూ అన్నాడు. కోపం ఎందుకొస్తుందో తెలుసా? చెప్పనా? ఆవిడ అదే మీరా సమక్షంలో నువ్వు అందర్నీ మర్చిపోతావు, అందుకే. వెంటనే అంది అరుణ. రాఘవరెడ్డి వస్తే నువ్వు అన్నం నీళ్లు మాటే మర్చిపోతావు. అమ్మ ఎంత మొత్తుకుంటుంది ఒక్కొక్కసారి. అతనికి మరోసారి మీరాకి మంచి ఉద్యోగం తొందరలో చూడమని చెప్పి వచ్చేసింది అరుణ. అరుణ వంటగదిలోకి వచ్చింది. మీరా ప్రసాదం దేవుడి గదిలోకి తీసుకువెళ్తోంది. అరుణకేమిటో గుండె పట్టుకున్నట్టయింది. 2-3 క్షణాలు అలాగే నిలబడిపోయింది. తర్వాత మెల్లిగా దేవుడి గది ముందుకొచ్చి యువతలే ఆగిపోయింది. శాంతమ్మగారు అగరవత్తులు వెలిగిస్తోంది. ఆవిడ నైవేద్యం కూడా పెట్టి హారతి ఇచ్చింది. హారతి మీరాకి చూపించి, అమ్మాయిని పిలువు అంది. మీరా తలెత్తి అరుణ కేసి చూసింది. అరుణ మీరా కేసి నిశితంగా చూసి లోపలికొచ్చి హారతి కళ్ళకద్దుకుంది.
శాంతమ్మ గారు ప్రసాదం అరుణకి మీరాకి ఇచ్చి, అన్నయ్య ఇంట్లో ఉన్నాడా అని అడిగింది. ఇంట్లోనే ఉన్నాడు అంది అరుణ. మీరా అక్కడి నుంచి యువతలకి వచ్చేసింది. శాంతమ్మ గారు కూడా యువతలకి వచ్చింది. శాంతమ్మ గారు శేఖరానికి ప్రసాదం ఇవ్వడానికి వెడుతోంది. అతనే అక్కడికి వస్తున్నాడు. అరుణ అడగడం, ఆ గాలి దుమారం తను భయపడ్డంత దూకుడుగా రాకపోయినా వచ్చి వెలిసిపోయింది. ఇప్పుడు మామూలుగానే ఉన్నాడు. తల్లి ఇచ్చిన ప్రసాదం తీసుకుంటూ, ఒట్టి ప్రసాదమేనా అన్నాడు. పెందలాడే భోజనం చేస్తావేమోనని టిఫిన్ చేయించలేదుగా అంది. పొద్దున్న ఒక్క కప్పు కాఫీ ఎక్కువ తాగిన నేరానికి టీ లేదు. టీ తాగలేదా అని అడిగిందావిడ. ఎక్కడా, ఇంకా వస్తుంది అని ఎదురుచూస్తుంటే, మీరా టీ పెట్టు అందావిడ. అప్పటికే శేఖరం ఒట్టి ప్రసాదమేనా అన్నప్పుడే టీకి నీళ్లు పడేసింది. ఇది శేఖరం గ్రహించాడు. పాపా, నువ్వు కాఫీ తాగుతావా? హార్లిక్స్ ఉంది. నాకేం వద్దమ్మా అంది అరుణ. అదేమిటమ్మా, ఏదో ఒకటి తీసుకో. వద్దు. నా మీద కోపం వచ్చింది అరుణకి. అలాంటప్పుడు నేను తాగడం బాగుండదు, నేను వెళ్తున్నానమ్మా అని వెన్ను తిరిగాడు శేఖరం. శాంతమ్మ గారికి ఇదేం అర్థం కాలేదు. టీ అయిపోయింది, తాగి వెళ్ళు అంది. వద్దమ్మా, ఇంటి ఆడపడుచు అంత కోపంగా ఉంటే తప్పు, తాగకూడదు అన్నాడు. అయినా అరుణేం మాట్లాడలేదు. అన్నయ్య ఏదో మంచి ఉద్యోగం చూస్తాడు, మీరాకి పర్వాలేదు అనుకుంది. వంటగదిలో మీరాని చూసేసరికి మళ్ళీ మనసులో దిగులు నిండిపోయింది. ఆడపడుచుకి కోపం వచ్చిందని రేపొద్దున్న నీ పెళ్ళాం భయపడాలి గాని నువ్వేం భయపడక్కర్లేదు అంది శాంతమ్మగారు. ఇంకా శేఖరం ఏం మాట్లాడలేదు. ఏం, అబ్బాయి గారికి నోటికి తాళం పడిందా అంది అరుణ. శేఖరం అరుణకేసి చూపులు మళ్లించుకున్నాడు. మరేమిటనుకున్నావు? పెళ్లి మాట ఎత్తితే మరి మాట్లాడడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంది శాంతమ్మగారు వంటగదిలోకి వెళుతూ. మీరా టీ కలిపింది కానీ తీసుకురాలేదు. మామూలుగా ఎప్పుడూ అతనున్న చోట కాంతమ్మగారు అక్కడ ఉన్నా లేకపోయినా అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడేమిటో వెళ్ళాలనిపించలేదు, అలాగే నిలబడిపోయింది. మీరా అలా నిలబడ్డం చూసి, అయిందా అంది శాంతమ్మగారు. ఆవిడ పట్టుకెళితే బాగుణ్ణు అనుకుంటూ, అయిందమ్మా అంది. మరి ఇచ్చేయి అని ఆవిడ దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది. మీరా మనసు సూరుమంది. శేఖరం తల తిప్పి వంటగదికేసి చూశాడు. మీరా టీ కప్పు చేత్తో పట్టుకొని ఉంది. ఆ నిలబడిన తీరు చూస్తే రావటం ఇష్టం లేనట్టుగా అనిపించింది అతనికి. అరుణ ఈరోజే వచ్చింది, అది వరకు అంత స్నేహం ఉండి ఇప్పుడు ఇలాంటి బిడియం కావచ్చు, లేకపోతే ఇందాకటి మాటలు. శేఖరం అరుణ కేసి తిరిగి, అరుణ టీ అయినట్టుంది, తీసుకురా అన్నాడు. అరుణ ఇచ్చిన టీ తాగి అతను వెళ్ళిపోయాడు. తర్వాత మీరా అరుణ దగ్గరగా వచ్చి అంది, అరుణ కాఫీ తాగుతావా, హార్లిక్సా? ఏం తాగితే బాగుంటుందంటావు అంది అరుణ. అరుణ అలా ఎందుకందో మీరాకే అర్థమైంది. అయినా అర్థం కానట్టే అంది, నీ ఇష్టం అరుణ. మీరా మాట పూర్తి కాకుండానే, కాఫీయే బాగుంటుంది, ఏమంటావు అంది. మీరా బాధగా చూసింది అరుణకేసి. ఇప్పుడు తను తాగకపోతే అరుణ తాగదు, కానీ ప్రతిదానికి అరుణ ఇలా చేస్తే ఏం బాగుంటుంది? నేనిక్కడ మానేయటం చాలా ఉత్తమం అరుణ, ఇలా అయితే లాభం లేదు ముఖం దించుకుంటూ అంది. అదేమిటి మీరా, కాఫీ ఇచ్చినందుకే? నేనొస్తానని నా గురించి నీకు చాలా రోజుల నుంచి తెలుసు, కానీ నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు అసలు తెలియదు. హఠాత్తుగా నిన్నిక్కడ చూసి ఎంత సంభ్రమాశ్చర్యాలలో తేలిపోయానో తెలుసా? ఇక్కడ నిన్నిలాంటి పరిస్థితుల్లో చూసి ఎంత వ్యధ చెందానో నీకు అర్థం కాకపోవచ్చు మీరా. అరుణ గొంతు వణికింది. మీరా మనసు బాధపడింది అరుణ మనసు బాధపెట్టినందుకు. అదేమిటరుణ, నా గురించి నువ్వు బాధపడతావని నాకు తెలియదు. అందుకే మహా గొప్పగా ఊరుకున్నావు. మొదలంటే మా అమ్మ నీకు తెలియదు, అన్నయ్య వచ్చాక అమ్మనడిగి ఒక్క కార్డు రాస్తే ఎంత బాగుండేది. ఒక్కచోట మసిలినా ఒక్క కార్డు రాయడానికి వీల్లేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటారా? నువ్వలా రాస్తే నాకు రావటానికి కుదరదే అనుకో, అన్నయ్యకి చెప్పేదాన్ని, వారికి చెప్పేదాన్ని, నీకు ఈ పాటికి మంచి ఉద్యోగం దొరికేది. అన్నయ్య మీద నీకు కోపం పోనట్టుంది. అరుణా, కాఫీ చల్లారిపోతుంది అంది మీరా. నువ్వు కానీ. తప్పనిసరిగా మీరా కప్పుని నోటి దగ్గర ఉంచుకుంది. అరుణకి సావకాశంగా నచ్చచెప్పాలనుకుంది.
ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.